హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలోని అన్ని ప్రాంతాలలోని వర్షాలు కురవడం లేదు. కొన్ని ప్రాంతాలు ఎండలతో నిప్పులు కులిమిని తలపిస్తుంటే కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కోసారి పగలంతా ఎండగాను ఏదో ఒక గంట పాటు వర్షం కురుస్తూ ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ వర్షాకాలం ఋతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. అయితే తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక కీలక అప్డేట్ ని ఇచ్చింది. తూర్పు మధ్య ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తదుపరి 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో చేరే అవకాశం ఉందని, దీని ప్రభావంతో శనివారం అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉంటుందని తెలిపింది. ఇలా ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలోని తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వాహక సంస్థ వెల్లడించింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు మరియు చిత్తూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలోని తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వాహక సంస్థ పేర్కొంది. కనుక వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక తూర్పు రాయలసీమలో బాగా వేడిగా ఉంటుందని వెల్లడించింది. ఏపీలో మాక్సిమం ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని పేర్కొంది. భిన్న వాతావరణం ఉన్నప్పటికీ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.